తెలంగాణ మంత్రివర్గం కీలక అంశాలపై చర్చిస్తోంది. 20కి పైగా అంశాల అజెండాగా ఈ భేటీ జరుగుతోంది. కేబినెట్ ప్రధానంగా మేడిగడ్డపై ఎన్డీఎస్ఏ విజిలెన్స్ రిపోర్ట్లపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఉద్యోగుల సమస్యలు, ఐఏఎస్ అధికారుల కమిటీ రిపోర్ట్, డిఏ, పీఆర్సీపై కూడా చర్చిస్తున్నారు. వర్షాకాలం రైతు భరోసా తేదీ, కార్యాచరణని తెలంగాణ కేబినెట్ ప్రకటించనుంది. వర్షాకాలంలో అవసరమైన ఎరువులు, విత్తనాల సరఫరాపై చర్చించే అవకాశం ఉంది. రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఇండ్లపై కూడా మంత్రివర్గం చర్చిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా ఈ సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక పారిశ్రామిక అభివృద్ధి కోసం టీజీఐఐసికి పలు జిల్లాల్లో భూ కేటాయింపుకు, జహీరాబాద్ ఇండస్ట్రియల్ అథారిటీ ఏర్పాటుకు ఆమోదం తెలపనుంది కేబినెట్. విద్యాశాఖలో మరో డైరెక్టర్ నియామకంపై ఫోకస్ చేసింది. తెలంగాణ కేబినెట్ భేటీలో అంశాలకు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కొండల్ అందిస్తారు. కొండల్, కేబినెట్ సమావేశం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం ప్రారంభమైంది. ఈ కేబినెట్ మీటింగ్లో 20కి పైగా అంశాలు ఎజెండాలో ఉన్నాయి. ప్రధానంగా కొన్ని పొలిటికల్గా చాలా ప్రభావితం చేసే అంశాలు కూడా ఈరోజు కేబినెట్లో చర్చకు రాబోతున్నాయి. దానిపైన ఒక కీలక నిర్ణయం కూడా ప్రభుత్వం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా కాళేశ్వరానికి సంబంధించిన కాళేశ్వరం అక్రమాలపైన, కాళేశ్వరం నాణ్యత ప్రమాణాలపైన కమిషన్ ప్రభుత్వం వేసిన సంగతి. ఈ కమిషన్ ఆల్రెడీ నోటీసులు కూడా జారీ చేసింది. రేపు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కమిషన్ ముందు హాజరు కాబోతున్నారు. 9న హరీష్ రావు హాజరు కాబోతున్నారు. ఈ నెల 11న మాజీ సీఎం కేసీఆర్ హాజరు కాబోతున్నారు. ప్రధానంగా ఈ కాళేశ్వరం కమిషన్కి సంబంధించిన అంశంలో వీరందరూ కూడా హాజరవుతున్న నేపథ్యంలో ఇది ఒక పొలిటికల్గా కొంత బిగ్ ఇష్యూగా ఉన్న పరిస్థితి ఉంది. దీనిపైన ఈరోజు జరిగే కేబినెట్లో చర్చ జరగబోతుంది. ఇప్పటికే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది. అదేవిధంగా విజిలెన్స్ కమిషన్ కూడా రిపోర్ట్ ఇచ్చిన పరిస్థితి ఉంది. ఏకంగా ఇరిగేషన్ శాఖలో 50 మంది ఇరిగేషన్ అధికారులందరిపైన కూడా చర్యలు తీసుకోవాలి, క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పి కూడా విజిలెన్స్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో అసలు ఇదొక బిగ్ డిసిషన్గా ఉండే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇప్పటికిప్పుడు మొత్తం 50 మంది పైన చర్యలు తీసుకున్నట్టయితే మొత్తం టోటల్గా ఇరిగేషన్ శాఖనే స్తంభించిపోయే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఎలా ముందుకెళ్ళాలి, దీనిపై ప్రధానంగా ఎలాంటి డిసిషన్ తీసుకోవాలన్న దానిపైన ఈరోజు చాలా సుదీర్ఘంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ కాళేశ్వరం సంబంధించే చాలా మేజర్ ఇష్యూగా ఉన్న పరిస్థితి ఉంది. దీంట్లో ఒక కీలక నిర్ణయానికైతే ప్రభుత్వం వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక లోకల్ బాడీకి ఎన్నికలకు సంబంధించిన అంశం కూడా ఈరోజు కేబినెట్లో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఎప్పటి నుంచి ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ వెళ్ళాలి, నెక్స్ట్ మంత్లో పూర్తి చేయాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను మరింత వేగవంతం చేయడం అన్నది ప్రధానంగా పెట్టుకుంది. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి పురోగతి, అందుకే ఎప్పటికప్పుడు దాన్ని పర్యవేక్షిస్తూ పూర్తిగా పట్టాలెక్కే దిశగా ముందుకెళ్ళాలి. ఎన్నికల నాటికి ఇందిరమ్మ ఇండ్లు అనుకోండి, రైతు భరోసా అనుకోండి, ఈ అంశాలు ప్రధానంగా ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసుకోవాలన్నది ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. దీంతోపాటు రాజీవ్ యువ వికాసానికి సంబంధించి కూడా ఈరోజు కీలక చర్చ జరిగే అవకాశం ఉంది. దీనిపైన ఒక నిర్ణయం కూడా వెలువడే అవకాశం ఉంది. జూన్ 2నే రాజీవ్ యువ వికాసానికి సంబంధించిన లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించుకొని చివరి క్షణంలో వాయిదా వేసుకున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా 16 లక్షలకు పైగా అభ్యర్థులు, అంటే 16 లక్షల మందిగా లబ్ధిదారులు దరఖాస్తులు చేసుకున్న పరిస్థితి ఉంది. ఈ స్క్రూటినీ అన్నది అత్యంత జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకంటే వచ్చేది లోకల్ బాడీ ఎలక్షన్స్ కాబట్టి రాజీవ్ యువ వికాసం ఎంపికలో ఏ చిన్న పొరపాట్లు జరిగితే అది పూర్తిగా ఎన్నికల వాతావరణాన్ని ప్రభావం చూపే అవకాశం ఉంది. అది రాజకీయంగా తీవ్రని నష్టం చేకూరే అంశంగా ఉంటుంది. కాబట్టి అత్యంత పకడ్బందీగా, కట్టుదిట్టంగా రాజీవ్ యువ వికాసానికి సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక అన్నది జరగాలి. పూర్తిగా లబ్ధి చేకూరే దిశగా ఈ నిర్ణయం తీసుకోవాలన్నది ప్రధానంగా కేబినెట్లో దీనిపై కూడా సుదీర్ఘంగా చర్చ జరిగి ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇంకా మరో ముఖ్య అంశంగా బనకచర్ల ప్రాజెక్టు సంబంధించిన అంశం కూడా కేబినెట్లో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే బనకచర్ల ఏపీ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టు పైన కొద్దిగా స్పీడ్గా ముందుకెళ్తున్న నేపథ్యంలో కేంద్రానికి విజ్ఞప్తులు ఇప్పటికే ఫిర్యాదులు చేసింది తెలంగాణ ప్రభుత్వం. బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వద్దు అని చెప్పి కూడా లేఖలు రాసిన పరిస్థితి. అయితే దీనిపై మరో స్టెప్ ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇది ఒక లోకల్గా సెంటిమెంట్ అంశంగా ఉండే అవకాశం ఉంటుంది. ఏపీ తెలంగాణల మధ్య వాటర్ ఇష్యూ అన్నది అదొక నిత్యం రగులుతున్న పరిస్థితి ఉంది. దీంట్లో ఏమాత్రం కొంత బ్యాక్ స్టెప్ తీసుకుంటే రాజకీయంగా
తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కాబట్టి దీనిపైన కొంత సీరియస్గానే ముందుకెళ్లాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనిపై అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్ళాలన్న ఆలోచనలో కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనిపై కూడా ఒక కీలక నిర్ణయం ప్రభుత్వం తీసుకునే అవకాశం ఉంది. కేబినెట్లో చర్చించి నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఇక జైరాబాద్ ఇండస్ట్రియల్ అథారిటీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతుంది కేబినెట్. దాంతోపాటు పారిశ్రామిక అభివృద్ధి కోసం టీజీఐఏసీకి అనేక అంటే వివిధ జిల్లాల్లో ఉన్న ప్రభుత్వ భూములకు సంబంధించి టీజీఐఏసీకి బదలాయింపు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అక్కడ ఇండస్ట్రియల్ కారిడార్ ఎక్కడికక్కడ పారిశ్రామిక సంపదను పెంచే దిశగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటున్న నేపథ్యంలో ఇదొక కీలక నిర్ణయంగా ఉండబోతుంది. ఇక వర్షాకాలానికి సంబంధించి పంట సాగుకు సంబంధించిన పూర్తిగా రైతాంగాన్ని సన్నద్ధం చేసేందుకు అధికార యంత్రాంగం సిద్ధం చేసే పని ఉంది. మొత్తానికి రైతులకు విత్తనాలు ఎరువులకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు వ్యూహాలతో ముందుకెళ్లాలని చెప్పి కేబినెట్ డైరెక్షన్ ఇచ్చే అవకాశం ఉంది. ఇలా మొత్తానికి చూసుకుంటే మరో అత్యంత ప్రధానమైన అంశాలపై ఈరోజు కీలక చర్చ జరగబోతుంది. అది ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన డిమాండ్పై ఈ చర్చ జరిగి ఒక కీలక నిర్ణయం కూడా వెలువడుతుందన్న ఆశాభావంతో అయితే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు 5 DAలు ఇప్పటివరకు పెండింగ్లో ఉన్నాయి. ఈ 5 DAలను వెంటనే రిలీజ్ చేయాలని చెప్పే డిమాండ్ను ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్నారు. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని 5 DAలను ఒకేసారి ఇవ్వడం అనేది కొంత ఇబ్బందికరమైన పరిస్థితిగా ప్రభుత్వం ఆలోచన చేస్తున్న నేపథ్యంలో ఈరోజు ఎలాంటి డిసిషన్ తీసుకోబోతుంది, 1 DAకి పరిమితం చేస్తుందా, 2 DAలకు చెప్తుందా అన్నది కొంత ఆసక్తికరంగా మారింది. థ్యాంక్ యూ కొండల్.